హలో నమస్తే. ఒక చిన్న పొడుపు కథ చెప్తున్నానండి. అయితే ఒక ఊరిలో ఒక మహారాజు ఉంటాడు. రాజు ఉంటే ఏమైతే ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఒకరోజు అనారోగ్య సమస్యతో ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత మహారాజు చనిపోతే ఆ ఊరిలో ఇక తీస్తూ అంటాడు కదా, అదే ఆయన పట్టుకొస్తా అంటే శవాన్ని పట్టుకొస్తా అంటే మస్తు వర్షం పడుతుందండి. వర్షం పడుతా అంటే అంతకంటే ముందు ఆ ఊళ్ళో ఒక పేదవాడు ఉంటాడు. ఆయనకి చెప్పులు కొనుక్కుంటాడు. చెప్పులు కొనుక్కున్న తర్వాత ఏమైతే అంటే వర్షానికి చెప్పులు ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఇక రాజు సేవ వస్తాను కదా చూద్దామని చెప్పి ఆయన అవుతాడు. రాజు చూద్దామని వచ్చి ఇక ఇంటి మీద రాగానే ఒక ఇల్లు ఉంటుంది. ఇంట్లో బయట డోర్ కొడతాడండి. డోర్ కొట్టగానే ఆ డోర్ తీస్తాడు. అమ్మ ఇట్లా రాజు శివమత్త అందమ్మ, దాన్ని చూస్తే కొంచెం చెప్పులు పెట్టుకోరా అంటాడు. సరే ఆయన అదే పెట్టుకోవా, చెప్పులు ఏమున్నది పెట్టుకో, దాన్ని ఏమున్నది చెప్పులే పెట్టుకున్నా అంటే చెప్పులు పెట్టుకుంటాడు. అయితే రాజు సేవని చూసేందుకు పోతాడండి. పోయిన తర్వాత ఏమవుతుందంటే అయితే ఇక ఆ వర్షం ఎట్లా అంటే బీభత్సంగా వర్షం పడుతుందండి. వర్షం పడుతా అంటే ఈ అలుగు పోదామంటే వాళ్ళకు వర్షానికి తొవ్వ కనబడేది, దారి కనబడేది. అయితే ఈ చెప్పులు పెట్టుకున్న ఆయన ఏమంటారు అంటే ఈ దాచుకున్న ఆయన ఏమి లేదండి, మన రాజాగారు పరిపాలించిన ఆయన ఇంతకుముందు వర్షం పడుతుంది అక్కడ చెప్పులు పెట్టుకున్నా అండి. ఆ చెప్పులు ఆన్నే అడుగుతారా, పెట్టి వర్షం తగ్గినాక పోదాందా అంటాడు. అన్న తర్వాత సరే అని అంటాడు. మళ్ళీ ఈయన వచ్చి ఇట్లా టెక డోర్ కొట్టాక డోర్ ఇస్తాడు. ఏం లేదు అమ్మ, ఇప్పుడు ఈ రాజు బాగా వర్షం పడుతుంది, పోయేటట్లేదు, ఒక గంట సేపు సేవాన్ని పెట్టుకొని తర్వాత వర్షం మగ్గినాక తీసుకుపోతామంటారండి. అన్న వాళ్ళు అంటే చిచ్చి ఇంకా శివం పెట్టుకుంటావా అనే, నీ చెప్పులు అంటే పెట్టుకున్నాం కదా, శివం పెట్టుకున్నావా, ఏం మాట్లాడుతున్నావు, అట్లా కాదమ్మా, కాళ్ళకు పెట్టుకునే చెప్పులు పెట్టుకున్నా కానీ పాపం రాజ్యాన్ని పరిపాలించింది కదా ఈయన పెట్టుకునేది అంటే, ఇగో నీకు తెలివి ఉన్నావో లేదో కానీ మనిషి ఉన్నంతసేపే మనిషికి విలువ, చనిపోయిన తర్వాత మాత్రం ఆ చెప్పులకున్న విలువ కూడా మనిషికి ఉన్నదయ్యా, నువ్వు సపరేట్గా పోతావని సంగతి చెప్పులు బయట తీసుకురా అంటారు. అందువల్ల సరే అంటారు. ఇక నా బయట తీసుకుంటా అమ్మా అని ఆ వర్షంలో శవం పట్టుకుపోతా అంటారు. అయితే ఒక్కొక్కరు ఏమనుకుంటారు అంటే కలిగి వల్ల నేను బాగా సంపాదించాను, కోట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి అనుకుంటారండి. అనుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు పట్టు పురుగు కూడా ఏమనుకుంటారంటే మనిషి సంపాదించేటప్పుడు ఇంకా సంపాదించాలి అనుకుంటుంది. ఈ పట్టు పురుగు కూడా అది గూడు తయారు చేసుకుంటారండి. గూడు తయారు చేసేటప్పుడు దాని గూడు చుట్టూ మొత్తం పట్టు ఇట్లా గిర్ర పట్టు అంతా తిరుగుతుందండి. తిరిగి అంటే అది ఏం చేస్తుందంటే ఆ గూడులనే ఉండి అవన్నీ మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి కొత్త బిల్డింగ్ కట్టుకున్నా, ఏసీ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, నాకేం కుదవలేదు అనుకుంటుంది. అన్న తర్వాత ఏంటంటే ఇక పట్టు మొత్తం నిండినాక ఈ పట్టు తీసేటైనా ఉంటాడు కదా, ఏం చేస్తాడంటే ఆ పట్టుకాయలన్నీ పట్టుకొస్తాడండి. పట్టుకొచ్చి వేడి నీళ్ళల్లో మసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టిన తర్వాత ఇది ఏమనుకుంటాయి అంటే మంచి జోరు నిద్ర ఉంటుందండి పట్టు పురుగు. దాని కిందికి వేడి సెగతాగా ఇక పోదామన్నా కానీ దానికి ఎటు పోరాదండి. ఇక పట్టు పురుగు మొత్తం అదే పట్టు అన్నది ఉన్నాయి కదా, ఆయన కుమిలి సస్తుంది. ఇక సచిన తర్వాత ఈయనేం చేస్తాడు, ఆ పట్టు పురుగు అది ఇటేసింది కదా, వీళ్ళు రిటర్న్ వేసి ఆ పట్టు మొత్తం ఉల్టా తీస్తారండి. తీసిన తర్వాత ఈ పట్టుకాయ ఆ మధ్యలోకి ఇలా పట్టు తీసిన తర్వాత బయట చూస్తారండి. బయట తీసిన తర్వాత కంపౌండ్ వాళ్ళు అవతల వాళ్ళు లోపల వాళ్ళు పట్టున్నంతసేపు మాత్రం దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు గిర్ర అది మొత్తం అయిపోయాక బయట పడతాడు. ఈ ఇన్నేళ్ళ పొంట ఇన్ని కోట్లు సంపాదించిన మనిషి కూడా రేపు ప్రాణం పోయినాక భార్య కానీ పిల్లలు కానీ ఉంటారు కదా, కనీసం అని బెడ్రూమ్లో కాదు ముందట రూమ్లకు కూడా రానియరండి. అని చేస్తారు కంపౌండ్ వాళ్ళు అవతలనే పారేస్తారండి. పారేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మనిషి ఇన్ని సంపాదించిన అది సంపాదించిన మస్తు అహంకారం ఉంటుంది కదా. అహంకారం ఎట్లా తలకెక్కుతుందంటే డబ్బు ఉన్నప్పుడు మనిషి ఏమవుతుందంటే ఇప్పుడు మనిషికి ఎంత చనిపోయినాక ఎంత ఉంటుంది అంటే ఒక చేప ఉన్నదండి. చేప చచ్చిపోయిందంటే దాన్ని 150-200 రూపాయల కిలో కొనుక్కోపోతారండి. ఒక మేక ఉన్నది, మేక చనిపోయినాక దాన్ని ఇప్పటి మార్కెట్ లేక కొన్ని జాగాలలో 1000 రూపాయలు, కొన్ని 800, కొన్ని 600 ఇట్లా కొనుక్కోపోతారండి. ఆ కోడి ఉన్నది, కోడిని కూడా కిలోకు 200-300 పెట్టి కొనుక్కోపోతారండి. అదే మనిషి చనిపోయింది అనుకో, వాడిని ఒక గంట కాదు దేని ఉంచరు, దేనికి పనిరాదండి. ఏ మేకకున్న విలువ, కోడికున్న విలువ, చేపకున్న విలువ కూడా మనిషికి లేదండి. కాకపోతే మనిషికి ప్రాణం ఉన్నంతసేపే విలువ, ప్రాణం పోయిందంటే వాటికంటే హీన జన్మ. మనిషి ఏం చేయాలంటే ఉన్ననాడు తృప్తిగా వానికి వీనికి ఎవరికన్నా మేలు చేసింది అనుకో, అక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నంతసేపు మన పైసలు మనం నడుతాయండి. అమెరికా పోవాలంటే ఇప్పుడు డాలర్ చేస్తేనే అమెరికా మనకు ఆ దోసకాయ ముక్కో అనపకాయ చెక్క పెడతాడు, లేకపోతే ఏం పెట్టాడు. మనం చేసుకున్న పుణ్యమే మనెంబడి అక్కడ దాకా వస్తుందండి. ఇప్పుడు యమలోకంలో కానీ ఏం చేస్తారంటే ఏమన్నా ఏం చేసిన వాళ్ళ సన్నాసి
అని అడుగుతాడు. ఇక రూపాయి 50 దానం చేసినావా, అది చేసినావా, ఇది చేసినావా, మేలు చేసినావా, కైసరికైనా కూడు పెట్టినావా, నీది నువ్వే తిన్నావా అని మనం చెప్పకుండా కానీ అక్కడ ఆయన చూస్తాడు. పగటిలేమో సూర్యుడిని అడుగుతాడు, రాత్రి ఏమో చంద్రుడిని అడుగుతాడండి. అందుకే మానవ జన్మ వచ్చినప్పుడు మనం ఆలోచించుకొని ఏదైనా ఒకటి మంచి డిసిషన్ తీసుకుంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడనం అని అన్నారు. మళ్ళీ ఇంకొకటి మనిషికి ఎట్లా అంటే ఈ జన్మలో పెట్టుకుంటే ఇంకో జన్మలు వస్తుంది. మళ్ళీ ఇంకొకటి అంటే ప్రారంభ కర్మ అనేది మనం ఎంత నామస్మరణ చేస్తే అంత తొందరగా పోదని కాదండి. కాకపోతే ఇకనైనా మనుషులు మారి మంచిగా ప్రవర్తనతో ఉంటే చాలా మంచిది. ఇంతతోటి ఈ ప్రవచనం సమాప్తం.